హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ గణనాథ్ శంకర్. మన ఆల్రౌండర్ ఇన్ఫో చరిత్రలోనే అత్యంత సున్నితమైన కాంట్రవర్షియల్ అయిన టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నామని చెప్పి అనుకుంటున్నాను. బట్ వీలైనంత వరకు కాంట్రవర్సీస్ని పక్కన పెట్టి దాన్ని ఒక డిస్కషన్గా తీసుకెళ్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి వీడియోని చూసి కమెంట్స్ పెట్టేటప్పుడు మాత్రం సున్నితమైన విషయాల్ని డిస్కస్ చేస్తున్నాం, అంతే సున్నితంగా కమెంట్ చేయమని నా యొక్క ప్రార్థన. గాంధీజీ గారు ఈయన మహాత్ముడా లేక దురాత్ముడా? ఇది ఇప్పుడు నేను మొదలుపెట్టిన డిబేట్ కాదండి. స్వతంత్రం కోసం పోరాడేటప్పుడు భారతదేశంలో రెండు గ్యాంగులుగా విడిపోయి పోరాడేటప్పుడు, అదే నేతాజీ గ్యాంగ్, మహాత్మా గ్యాంగ్గా పోరాడేటప్పటి నుంచి మొన్నటికి మొన్న మనం 77వ స్వతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసే ఈ సందర్భంలో కూడా ఇది పెద్ద డిబేటబుల్ టాపిక్ గాను, కాంట్రవర్షియల్ టాపిక్ గాను ఉంది. మరి నా జనరేషన్ కానీ నా తర్వాత జనరేషన్ కానీ మీరు క్యాజువల్గా ఒక యంగ్స్టర్ని వెళ్ళి అడగండి, అరే మీకు గాంధీజీ అంటే ఇష్టమో, గాంధీజీ మహాత్ముడుగా నువ్వు అంగీకరిస్తావా అంటే, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు స్కూల్ కానీ కాలేజ్ చదివే స్టూడెంట్స్లో 60 to 70% ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి గాంధీ ద్రోహం చేశారంటే, గాంధీ గనక లేకుండా ఉంటే, ఆయన ద్వారా స్వాతంత్రం గనక భారతదేశానికి రాకుండా ఉన్నట్లయితే మనం ఎప్పుడూ డెవలప్డ్ కంట్రీ అయి ఉంటాము అని చెప్పి చాలా దృఢంగా విశ్వసిస్తున్నారు. మరి ఎందుకు ఈ కాంట్రవర్సీ గాంధీ గారి పైన వచ్చిందంటే, ముఖ్యంగా చాలా రీజన్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా రెండు విషయాలు చెప్పుకోవాలంటే, మొదటిది ఇండియా యొక్క పార్టీషన్. గాంధీ యొక్క బ్యాడ్ డెసిషన్ వల్లే ఇండియా వచ్చేసి ముక్కలుగా విడిపోయింది. లేకపోతే అఖండ భారతావనిగా ఈరోజు కూడా ఎంతో గొప్పగా ఉండేదేమో అని చెప్పి ఒక కాంట్రవర్సీ అయితే, రెండో విషయం, ఎంతో మంది స్వతంత్ర పోరాట యోధుల్ని గాంధీజీ తన యొక్క సెల్ఫిష్నెస్తో, తన యొక్క స్వార్థంతో, తనకు పేరు రావాలని చెప్పి ఈగో క్లాష్తో ఎంతో మందిని అణిచివేశాడు. ఎంతో మందిని సపోర్ట్ చేయలేదు, తొక్కేశాడు అని చెప్పి చెప్తారు. మరీ ముఖ్యంగా నేతాజీ యొక్క స్వతంత్ర పోరాటాన్ని తొక్కేసింది గాంధీజీ గారిని. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, వీళ్ళ యొక్క ఊరిని గాంధీజీ గారు తలుచుకొని ఉంటే ఆపేవారు. బట్ ఆయనకు ఉండే సెల్ఫిష్నెస్తో, ఈగో క్లాష్తో మాత్రమే ఇర్రెస్పాన్సిబిలిటీగా ఆయన కావాలనే జరగనివ్వు, వీళ్ళకి ఇది జరగాల్సిందే అని చెప్పి సైలెంట్గా ఉండిపోయారని చెప్పి అతిపెద్ద కాంట్రవర్సీస్ గాంధీజీ పైన ఉన్నాయి. మరి ముఖ్యంగా మనం ఈ వీడియోలో గాంధీజీ మహాత్ముడే అని చెప్పే గొప్పవాడిని నేను కాదు, అట్ ద సేమ్ టైం గాంధీజీ దురాత్ముడు అని చెప్పి నీచుడిని కూడా కాదు. ఇది కేవలం ఒక డిస్కషన్. బట్ చాలా విషయాల్ని మనం కేవలం ఈ వాట్సాప్ యూనివర్సిటీలోనో, ఫేస్బుక్ యూనివర్సిటీలోనో, లేకపోతే దారిని పోయే దానయ్య ఏదో ఒకటి వాగేస్తే ఆ వాగుడిని మనసులో ఎక్కించుకొని మనం కూడా వాగుతున్నామేమో అనే ఒక డౌట్తో, అరే కొన్ని విషయాల్ని మనం హెల్తీగా డిస్కస్ చేస్తే మంచిది కదా అనే ఉద్దేశంతో చేస్తున్న ఒక అటెంప్టే ఇది. దయచేసి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ఈ వీడియోని చూడండి. మొదటగా గాంధీ గారి పైన ఉండే అతి పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే, ఆయన తోటి స్వతంత్ర పోరాట వీరుల్ని తొక్కేశారు. ముఖ్యంగా భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు. వీళ్ళ యొక్క మరణానికి మెయిన్ కారణమే గాంధీజీ అని చెప్తారు. మరి ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందో మనం చూడాలి. చాలామంది చరిత్రకారులు కూడా, భగత్ సింగ్ యొక్క బయోగ్రఫీని రాసిన చాలామంది చరిత్రకారులు కూడా చెప్పే విషయం ఏంటంటే, ఆ రోజు గాంధీజీ గారు కనుక తలుచుకొని ఉంటే నిజంగా సీరియస్లీ, ఎందుకంటే ఆయన బ్రిటిషర్స్తో చాలా క్లోజ్గానే మెలిగారు, ఆయనకి పలుకుబడి కూడా చాలా ఉండేది. బ్రిటిషర్స్కి గాంధీజీ పైన ఒక భయం ఉండేది, ఎందుకంటే భారతదేశం యొక్క ప్రజల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఒక వ్యక్తి కాబట్టి, ఈయన ఏదైనా కనుసైగ చేస్తే, ఈయన ఏదైనా రేపు చెప్తే అది ప్రకంపనని సృష్టిస్తుంది కాబట్టి అది డేంజర్ అని చెప్పి ఆయన గురించి ఒక భయం, గౌరవం కూడా ఉండేది. ఆయన తలుచుకొని ఉంటే వీళ్ళ యొక్క ఈ హ్యాంగింగ్ పనిష్మెంట్ని ఆపేవారని చెప్పి చాలామంది చరిత్రకారులు చెప్తున్నారు. మరి ఇంకొంతమంది చరిత్రకారులు ఏమని చెప్తున్నారంటే, వీటిలో ఏమాత్రం వాస్తవం లేదు. ఇంకా చెప్పాలంటే, ఏ రోజైతే ఈ ముగ్గురిని, అదే భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు, వీళ్ళ ముగ్గురిని ఏ రోజైతే పంజాబ్లోని బ్రిటిష్ ప్రభుత్వం, స్ట్రెస్ చేసి చెప్తున్నాను, పంజాబ్లోని బ్రిటిష్ ప్రభుత్వం ఏ రోజైతే వీళ్ళని అరెస్ట్ చేసిందో ఆ రోజే గాంధీ గారు వీళ్ళని విడుదల చేయాలి, ఇది అరాచకం, ఇది కరెక్ట్ కాదు, ఇదే సరైన పద్ధతి కాదు, నేను పాటించే నా రిలీజియన్, నా మతపరంగా చూసుకున్నా కూడా ఇది చాలా అన్యాయం, ఈ పనిష్మెంట్ అనేది కరెక్ట్ కాదు, వాళ్ళని కావాలంటే మందలిద్దాం, ఎందుకంటే ఈరోజు యువకులు వైలెన్స్ని పాటిస్తున్నారు. గాంధీజీ యొక్క బేసిక్ ప్రిన్సిపలే ఏంటంటే, వైలెన్స్ ద్వారా ఏది సాధించకూడదు, నాన్ వైలెన్సే వెపన్గా, ఆయుధంగా ఉండాలి, స్వతంత్ర
సాధనలోనూ నాన్ వైలెన్సే ఆయుధంగా ఉండాలని చెప్పి చాలా చాలా బలంగా నమ్మిన వ్యక్తి. సో ఆయన నేను ఒక తండ్రి స్థానంలో వీళ్ళ ముగ్గురిని నేను మందలిస్తాను, వాళ్ళకి చెప్తాను, బట్ వాళ్ళకి మీరు ఈ పనిష్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పి స్టార్టింగ్ నుంచే పోరాడడం జరిగిందండి. అఫ్కోర్స్ దీని తాలూకు విశ్లేషణని మీరు స్క్రీన్ పైన చూస్తూనే ఉంటారు. సో కాంగ్రెస్ కమిటీ మీటింగ్ చేసినప్పుడు ఇప్పుడుండే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, అది వేరు, స్వతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్. సో ఆ కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో చాలా బలంగా కరాచీ మీటింగ్లో ఆయన యొక్క వాయిస్ని వినిపించారు. వీళ్ళకి సానుకూలంగా ఈ పనిష్మెంట్ని రద్దు చేయాలని చెప్పి మొట్టమొదటిగా ఆయన వాయిస్ని కాంగ్రెస్ కమిటీలో వినిపించారండి. ఇంకా చెప్పాలంటే మే 4, 1930లో భగత్ సింగ్ ఎప్పుడైతే ఈ పంజాబ్ బ్రిటిష్ ప్రభుత్వం చేత అరెస్ట్ చేయబడ్డారో ఆ రోజే అప్పట్లో భారతదేశం యొక్క ఇంగ్లాండ్ వైస్రాయ్ అయిన ఇర్విన్తో ఆయన చర్చల్ని జరపడం మొదలెట్టారు. సో ఈ పనిష్మెంట్ని రద్దు చేయాలని చెప్పి. సో ఈయన గాంధీజీ ఇర్విన్తో, అప్పటి వైస్రాయ్ ఇర్విన్తో చాలా దఫాలుగా చర్చల్ని, రౌండ్ టేబుల్ చర్చల్ని చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇంపార్టెంట్ అయిన డిస్కషన్ ఎప్పుడు జరిగిందంటే 17 ఫిబ్రవరి 1931లో. సో వీళ్ళ యొక్క చర్చ అనేది మొదలైంది. చాలా విషయాల్ని దీంట్లో చర్చించారు భారతదేశం యొక్క స్వాతంత్రం గురించి. మరి ఈ చర్చలో చాలా ముఖ్యంగా వీళ్ళు చర్చించిన విషయం ఏంటంటే భగత్ సింగ్ మరియు ఇంకా ఇద్దరు, సో వీళ్ళ యొక్క ఈ పనిష్మెంట్ని సస్పెండ్ చేయాలని చెప్పి అడిగారండి. మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, ఈ పనిష్మెంట్ని మీరు సస్పెండ్ చేయాలి. సో కమ్యూటేషన్ కాదు, సస్పెండ్ చేయాలి. కమ్యూటేషన్ అంటే ఏం లేదండి, అంటే ఇప్పుడు ఉరి శిక్షగా ఇచ్చారు కదా, దాన్ని తగ్గించి ఒక 10 సంవత్సరాల జైలు శిక్షను, లేకపోతే శిక్షని మార్చడాన్ని కమ్యూటేషన్ అంటారు. గాంధీజీ గారు కమ్యూటేషన్కి కాదు, సస్పెన్షన్కి అడిగారు. కమ్యూటేషన్కి ససేమిరా అన్నారు. శిక్షని మార్చడం కాదు, శిక్షని కంప్లీట్గా తొలగించాలి అన్నారు. సో మరి ఈ చర్చలు కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఏ మాత్రం ఈ చర్చలు ప్రోగ్రెసివ్గా కాకపోవడంతో చివరి అస్త్రంగా ఆయన ప్రయోగించింది ఏంటంటే కనీసం దీన్ని పోస్ట్ పోన్ చేయండి. సో అండ్ సో డేట్లో మీరు పనిష్మెంట్ని నెరవేర్చాలంటున్నారు కదా, ఆ డేట్ వద్దు, పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి చివరి అస్త్రంగా ట్రై చేశారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది పోస్ట్ పోన్ అయినట్లయితే నాంచడం కాదు, ఇది పోస్ట్ పోన్ అయినట్లయితే రేపు ఫేవరబుల్ సిచ్యువేషన్ మనకి వచ్చినప్పుడు ఆ రోజు మన వాణిని మనం బలంగా వినిపించవచ్చు కదా, ఆ రోజు మనం ఈ శిక్షని సస్పెండ్ చేయొచ్చు, ఇప్పుడు సిచ్యువేషన్ సరిలేదు కదా అని చెప్పి కూడా ట్రై చేశారు ఆయన. ఇంకొంతమంది చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే మనం సింపుల్గా గాంధీజీ పైన కంట్రవర్సీని కుట్రని మనం ఈరోజు పెడుతున్నాము, బట్ దీంట్లో పెద్ద లాజిక్ని అందరం మిస్ అయిపోతున్నాం. ఒకవేళ గనక గాంధీజీ గారు ప్రయత్నాల వల్ల సుఖ్దేవ్, రాజ్గురు అండ్ భగత్ సింగ్ విడుదల చేయబడి ఉన్నట్లయితే ఆ గొప్పదనం, ఆ క్రెడిట్ గాంధీజీకే పోయేది కదా. ఎందుకంటే అప్పట్లో ఉడుకు రక్తం, ఈ యువత యొక్క ఉడుకు రక్తం భగత్ సింగ్ పైన చాలా చాలా పవర్ఫుల్గా పనిచేసిందని చెప్పాలి. సో గాంధీజీ గారు కనుక ఒకవేళ ఈ విషయాన్ని సాధించి ఉన్నట్లయితే, వాళ్ళ యొక్క విడుదలకి సాధించి ఉన్నట్లయితే, సో ఆ రోజు గాంధీజీ గారు నమ్ముకున్న నాన్ వైలెన్స్కి ఎంతోమంది ఫేవరబుల్గా వచ్చేవాళ్ళు కదా. ఆయన యువతని ఎంతోమందిని ఆకర్షితులని చేసుండేవాడు కదా. చూడు, నా ఒక్క నాన్ వైలెన్స్ వల్లే ఈరోజు భగత్ సింగ్ కానీ ఇంకో ఇద్దరు కానీ విడుదల చేయబడ్డారు అనే వాణిని ఆయన వినిపించే అవకాశం ఉండేది కదా. మరి లాజికల్గా మనం ఆలోచించినా కూడా గాంధీజీకి మేలు చేకూర్చే అంశమే కాబట్టి ఆయన ఎందుకు ఈ విషయంలో ఇర్రెస్పాన్సిబిలిటీతోనో, లేకపోతే ఈగో క్లాస్తోనో, లేకపోతే వాళ్ళు సాధించకూడదు, వాళ్ళ ఈరోజు స్వాతంత్రం రాకూడదు, నా వల్ల మాత్రమే రావాలని చెప్పి ఆయన ఎందుకు చాలా కంజెస్టెడ్గా, క్రూక్ట్గా ఆలోచించుంటారు. ఈ విషయాన్ని కూడా మనం థింక్ చేయాలని చెప్పి ఇంకొంతమంది చరిత్రకారులు ముందుంచుతున్నారండి. 29 ఏప్రిల్ 1931 సో సి విజయరాఘవాచారి గారు కాంగ్రెస్ కమిటీకి రాసిన లేఖలో కూడా ఈ విషయాన్ని భగత్ సింగ్ గారి యొక్క ఇంకా ముగ్గురి యొక్క ఈ హ్యాంగింగ్ పనిష్మెంట్ని ఏ విధంగా తీసేయాలి, తొలగించాలని చెప్పి లీగల్గా ఏ విధంగా పాయింట్స్ ఉన్నాయో ఆలోచించాలని చెప్పి వైస్రాయ్తో, ఇర్విన్తో గాంధీజీ గారు చర్చలు చేపట్టారు. చాలా దృఢంగా ఈ విషయం పైన ఆయన చర్చలను చేపట్టారని చెప్పి ఈ లెటర్లో రాఘవాచారి గారు తెలియజేశారు. ఈ చర్చలంతా కాదు, ఇక చివరి ఒకే ఒక అస్త్రం ఏంటి, సరే డైరెక్ట్గా మనం భగత్ సింగ్కే అంబాసిడర్ని పంపిద్దాం, ఒక మనిషిని పంపించి భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు, సో వీళ్ళతో మాట్లాడిద్దాం. సో వాళ్ళతో మాట్లాడించి, సో మేము హింసని ఇంకా ఆయుధంగా తీసుకోము, సో అహింసతో పోరాడతాము, ఇంకా నాన్ వైలెన్స్తోనే మేము ఈ రెవల్యూషన్లో పాలు పంచుకొని స్వాతంత్రం కోసం పోరాడతాము అనే ఒక మాట చెప్పించాలని చెప్పి ఆసిఫ్ అలీ అనే వ్యక్తితో సమాచారాన్ని, మెసేజ్ని పంపించారు గాంధీ గారు. బట్ ఈ విషయానికి రాజ్గురు కానివ్వండి, సుఖ్దేవ్ గారు కానివ్వండి, లేకపోతే భగత్ సింగ్ గారు కానివ్వండి ససేమిరా అన్నారు. లేదు, మేము నమ్ముకున్న మార్గం ఇదే. సో వైలెన్స్తో మాత్రమే ఈ యొక్క స్వాతంత్రం అనేది
ఫిజికల్గా పోరాడితే మాత్రమే వస్తుంది, కానీ సత్యాగ్రహాల వల్ల, నాన్ వైలెన్స్ వల్ల రాదని చెప్పి వాళ్ళ యొక్క ఐడియాలజీని చాలా బలంగా నమ్ముకోవడం చేత మాకు ఎటువంటి క్షమ అవసరం లేదు అని చెప్పి హీరోయిక్గా నిలవడంతో సో ఆయన కూడా ఏం చేయలేకపోయారు. ఈ విషయాలంతా కూడా అఫీషియల్గా అసఫ్ అలీ ఈయనే 27 మార్చ్ 1931లో వెల్లడించారు. ఒక స్టేట్మెంటే ఉంది. బట్ గాంధీజీ గారు ఎన్ని ఎఫర్ట్స్ చేసినా కూడా ఈ ఎఫర్ట్స్ అంతా కూడా ఫెయిల్ అయిపోయి 23 మార్చ్ 1931 సరిగ్గా 7 గంటలకి, ఈవినింగ్ సాయంత్రం 7 గంటలకి వీళ్ళ ముగ్గురికి ఉరిశిక్షణ నెరవేర్చడం జరిగింది. మరి ఈ గాంధీజీ గారి యొక్క ఎఫర్ట్స్ ఫెయిల్ అవ్వడానికి ఇంకొక కారణం ఏంటంటే, వైస్రాయ్ అప్పుడు ఇర్విన్ గారు కూడా దీన్ని తగ్గిస్తేనో లేకపోతే ఈ శిక్షని క్యాన్సిల్ చేస్తేనే మేలు, లేకపోతే పోరాటం ఇంకా ఉధృతంగా మారుతుంది, సో బ్రిటిష్ ప్రభుత్వానికి కష్టం అని చెప్పి ఇర్విన్ గారు కూడా ఆలోచించారు గాంధీ మాటల వల్ల. బట్ స్టిల్ ఆయన ఫెయిల్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే పంజాబ్లోని, నేను స్టార్టింగ్ నుంచి స్ట్రెస్ చేస్తున్నాను, పంజాబ్లోని బ్రిటిష్ ప్రభుత్వం. సో వీళ్ళు ససేమిరా అన్నారు, ఈ ముగ్గురిని క్షమించడానికి ససేమిరా అన్నారు. ఒకవేళ గనక మీరు వైస్రాయ్ గారు మీరు సస్పెండ్ చేసినట్లయితేనో లేకపోతే ఈ శిక్షను మార్చినట్లయితేనో మేము బెటాలియన్ మొత్తం, పంజాబ్లోని బ్రిటిష్ బెటాలియన్ మొత్తం జాబ్కి రిజైన్ చేసి తిరిగి ఇంగ్లాండ్కి వెళ్ళిపోతామని చెప్పి బ్లాక్మెయిల్ చేయడంతో వేరే దారి లేక సో ఈ యొక్క పనిష్మెంట్ని నెరవేర్చడం జరిగిందని చెప్పి ఇంకొక సందర్భంలో వైస్రాయ్ ఇర్విన్ కూడా స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నాను, గాంధీ గారిని మహాత్ముడు అనో లేకపోతే దురాత్ముడు అనే అనడం నా ఉద్దేశం కాదు. సో ఇది మీ చర్చకు ఉంచుతున్నాను, మీరే డిస్కస్ చేసి, నేను చెప్పింది కూడా నమ్మకండి, మీరు కూడా చాలా పుస్తకాలు చదవండి, అధ్యయనం చేయండి, చరిత్రకారులు ఏం చెప్తున్నారో చూడండి. సో మనకి డాక్యుమెంటేషన్స్ చాలా ఉన్నాయి, వాటిని చదివితే మనకే ఒక కన్క్లూజన్ అనేది వస్తుంది. సో సింపుల్గా వాట్సాప్ యూనివర్సిటీలో చూడొద్దు అనేది నా ఉద్దేశం. సో ఇకపోతే రెండో అతి ముఖ్యమైన కాంట్రవర్సీ ఏంటంటే, భారతదేశం పాకిస్తాన్ పార్టీషన్లో సో భాగం, ఈయన యొక్క పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా ఉండేది. గాంధీజీ గారి యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ వల్లనే ఈరోజు పార్టీషన్ వచ్చింది అని చెప్పి. సో దీని గురించి కూడా చూద్దాం. ఇన్ఫ్యాక్ట్ మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ మీరు బుక్స్ని చదువుంటే మీకు అర్థమయ్యే ఒక విషయం, ఎప్పుడైతే ఈ యొక్క ప్రతిపాదన వచ్చిందో, ఒక ముస్లిం యూనియన్తో స్టార్ట్ అయిన ఒక విషయం ఇది, మీరు ఇంకా డీప్గా చదివితే తెలుస్తుంది. ఎప్పుడైతే పాకిస్తాన్ పార్టీషన్ అనేది, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అనే ప్రతిపాదన వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఇది నా మనసుకి సరిగ్గా అనిపించట్లేదు, కొన్ని అసాంఘిక శక్తుల యొక్క ప్రయత్నం ఇది, సో ఇది మంచిది కాదు, భారతదేశం యొక్క మనుగడకి ఫ్యూచర్ డెవలప్మెంట్కి ఇది ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి ప్రజలలో ప్రజావాణి వినిపించిన వ్యక్తే గాంధీజీ. ఇంతకీ ఈ డివిజన్ని ఆపాలని చెప్పి ఎంత దూరం వెళ్ళారంటే ఆయన, చివరికి ఆయనకి ఎంతో ప్రియమైన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. సో దీంట్లో కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి, ఆ విషయాన్ని మనం పక్కన పెడితే వేరే ఒక వీడియోలో మనం చూద్దాము. కొన్ని తప్పిదాలు కూడా ఉన్నాయి, చెప్తున్నాను కదా, గాంధీజీ కూడా మనిషే, మహాత్ముడు, గొప్ప వ్యక్తి, దేవుడు అని మనం ఎన్ని ఉదాహరణలు చెప్పినా కూడా ఆయన కూడా వ్యక్తి, మనిషే. సో తప్పులు సహజమే. సో ఆయన ఎంత జవహర్లాల్ నెహ్రూ గారు దోస్త్ అయినా కూడా, అరే ఈ పార్టీషన్ జరగకూడదంటే ఒకటే సొల్యూషన్, ఈ మొహమ్మద్ అలీ జిన్నాని ప్రైమ్ మినిస్టర్ చేసేయండిరా బాబు. సో ఈయనకి పదవి వ్యామోహం చేతనే ఈరోజు ఆయన ఒక సెట్ ఆఫ్ పీపుల్ని పక్కన పెట్టుకొని ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ పాకిస్తాన్ని ఇచ్చేయండి, మాకు ఒక సపరేట్ దేశం ఇవ్వండి, నేను దానికి నాయకత్వం వహిస్తాను అంటున్నాడు కదా. సో ఆయన యొక్క పదవి దాహాన్ని, పదవి వ్యామోహాన్ని మీరు తీర్చినట్లయితే ఆయన్ని టెంపరీగా భారతదేశానికి, అదే అఖండ స్వతంత్ర భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా మనం అనౌన్స్ చేసినట్లయితే ఈ ప్రాబ్లమే ఉండదు. సో దయచేసి దీన్నైనా అంగీకరించండి అని చెప్పి కాంగ్రెస్ కమిటీకి చెప్తే, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పటికే కాంగ్రెస్ కమిటీ గాంధీజీ యొక్క విషయాల్ని దూరం పెట్టడం జరిగింది, ఆయన ఒపీనియన్స్కి ఇంపార్టెంట్ ఇవ్వలేదు. దీనికి అతి గొప్ప ఉదాహరణ ఏంటంటే, స్వాతంత్రం సాధించిన తర్వాత కాంగ్రెస్ అనే పార్టీ ఉండకూడదు, ఇది కేవలం స్వతంత్రం కోసం పోరాడే ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ మాత్రమే, ఇది పొలిటికల్ పార్టీగా దీన్ని రూపాంతరం చేయకూడదు, దీన్ని సస్పెండ్ చేయండి, డిస్మిస్ చేయండి అని చెప్పి గాంధీజీ అన్న వేళ నుంచి కాంగ్రెస్ కమిటీ గాంధీజీ గారిని దూరం పెట్టడం జరిగింది. సో ఈయన ఎప్పుడైతే ఇటువంటి విషయాల్ని, జిన్నాని ప్రైమ్ మినిస్టర్ చేయండి, ఇదంతా కూడా ఒక సొల్యూషన్, లేకపోతే వేరే విషయాల్ని చేద్దాం, ప్రజల్ని ఒప్పిద్దాము, ముస్లిం లీడర్స్ని పిలవండి, మాట్లాడదాం అని చెప్పినప్పుడల్లా కూడా
సర్దార్ వల్లభాయ్ పటేల్. మనలో చాలామంది ఈరోజు అనుకుంటున్నాం భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి, ఈయన గనక మొదటి ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉంటే ఈరోజు భారతదేశం ఎక్కడో ఉండేదని చెప్పి. మరి ఈ పార్టీషన్లో ముఖ్యమైన డెసిషన్ తీసుకున్న వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరండి. ఈయన ఏం చెప్పారంటే భారతదేశం బాగుండాలంటే, యునైటెడ్గా ఉండాలంటే ఈరోజు విడిపోక తప్పదు, ఈరోజు విడిపోతేనే ఫ్యూచర్లో మనం ఐకమత్యంగా ఉండొచ్చు, సామరస్యంగా ఉండొచ్చు అని చెప్పిన వ్యక్తే సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఇంకొక చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అయిన అప్పటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన కృపాలిని గారు కూడా ఈ విషయంలో చాలా మొండి పట్టారనే చెప్పాలి. లేదు, వేరే దారి లేదు, మనం గాంధీజీ గారి మాటలు వింటే మనం మోసపోతాము. సో మనం దేశం బాగుండాలంటే మనది ఒక సెక్యులర్ అనే పదం ఆ రోజు లేదు, బట్ స్టిల్ మనమంతా కలిసి ఉందాం, అట్ ద సేమ్ టైం పార్టీషన్కి అంగీకరిద్దాం, దాన్ని సపరేట్ చేసేద్దాం, పాకిస్తాన్ని సపరేట్ చేసేద్దాం అని చెప్పి కృపలాని, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ఇలా చాలామంది గాంధీ పైన, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పైన ఒత్తిడిని తీసుకురావడంతో గాంధీజీ గారు కూడా చివరికి చేసేది ఏమీ లేక వీళ్ళందరి ఒక ప్రయత్నం, ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. నేను కోరుకునేది ఏంటంటే భారతదేశం యొక్క స్వాతంత్రం నాన్ వైలెంట్తో, శాంతితో ఉండాలి. కానీ ఇలా చెల్లాచెదురుగా స్వతంత్రం వచ్చి కూడా కొట్టుకొని ఇలా చెల్లాచెదురుగా అయిపోతే మీరంతా మీ యొక్క నాశనాన్ని నేను చూడలేను, పతనాన్ని, భారతదేశం యొక్క ప్రజల యొక్క పతనాన్ని నేను చూడలేను. సో వేరే దారి లేదు కాబట్టి ఇది ప్రజల అంగీకారంగా భావిస్తూ నా యొక్క మౌన అంగీకారాన్ని ప్రకటిస్తున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్ కానీ రిలీజ్ చేశారండి. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గాంధీ గారు ఏ రోజు కూడా పార్టీషన్కి ప్రోగ్రెసివ్గా, సపోర్టివ్గా లేరు అన్న విషయం. మరి ఇక్కడ మనకందరికీ గాంధీ గారి పైన ఒక న్యాయబద్ధమైన కోపం ఒకటి వస్తుందండి, నాకు కూడా వస్తుంది. మనమందరికీ గాంధీ గారి తాత అని చెప్తున్నాం కదా, మనవడిగా, గాంధీ యొక్క మనవడిగా, భారతదేశం యొక్క స్వతంత్ర పౌరుడిగా నాకు కూడా ఉండే ఒక చిన్న కోపం ఏంటంటే గాంధీ గారు ఎన్నో సత్యాగ్రహాల్ని చేశారు కదా, మరి ఈ పార్టీషన్కి కూడా వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని చేసుంటే బాగుండేదేమో. ఆయన చేయలేదని చెప్పట్లేదు, చేశారు, బట్ అది ఇంకా ప్రభావితంగా, ఎంతో స్ట్రాంగ్గా ఈ పార్టీషన్కి వ్యతిరేకంగా ఒక సత్యాగ్రహాన్ని చేసుంటే మేబీ సాధించుండేవారేమో అన్న ఒక విషయం గాంధీ గారి యొక్క మనవడిగా నాకు కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే June 3, 1947లో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు మహాత్మా గాంధీ గారు భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్ అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా అన్నారట. సో ఇది ఏమాత్రం నాకైతే దీంట్లో విశ్వాసం లేదు, నాకైతే దీంట్లో ఏమాత్రం సుముఖత లేదు అని చెప్పినట్లుగా స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆయన కనుక సత్యాగ్రహం చేస్తుంటే బాగుండేది అని చెప్పి అప్పట్లో చాలామంది అడిగారు, చచ్చేంతవరకు సత్యాగ్రహం గాంధీ గారు మీరెందుకు చేయకూడదని చెప్పి. మరి ఆయన అన్న స్టేట్మెంట్ ఏంటంటే కాంగ్రెస్ చేసే ముఠాల్తనానికి, అదే కాంగ్రెస్ చేసే ఈ పైత్యానికి నేనెందుకు బలవ్వాలి. సో ఎన్నోసార్లు చెప్పి చూశాను, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఈ కర్మకి వాళ్ళే బాధితులు అని చెప్పి సైలెంట్ అయిపోయారంట. సో ఇలా సైలెంట్ అయిపోకుండా ఆయన నిజంగా ఒక ఆయన నిజంగా ఒక పోరాటాన్ని ఆ రోజు అనౌన్స్ చేసినట్లయితే ఈ మచ్చ కూడా గాంధీ గారి పైన ఉండదేమో అని చెప్పి మీలా నాకు కూడా ఒక చిన్న భావన. సో ఇది మీ ముందు నేను ఉంచాలనుకున్న ఒక విషయం. సో దీన్ని గురించి చర్చలు చాలా చాలా అవసరం, ప్రశ్నలు చాలా చాలా అవసరం. ప్రశ్నించాలి, యువకులు ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడే మనకి జవాబు దొరుకుతుంది. జవాబు దొరికినప్పుడే మన యొక్క కర్తవ్యాన్ని, మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని ఇంకొంచెం ఉత్తేజంతో మనం నెరవేరుస్తామనడంలో ఎటువంటి డౌట్ లేదు. సో ఇటువంటి చాలా విషయాల్ని మనం ఇంక మీదట కూడా డిస్కస్ చేద్దాం మన ఆల్రౌండర్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ లిజనింగ్. So I'll catch you up in another interesting and useful content. Till then, this is Kanana Shankar signing off from this particular video. Stay safe, stay healthy.